ఆ జిల్లాలో బీసీలు కసిగా ఉన్నారా? వచ్చే ఎన్నికల్లో తాడో పేడో తేల్చుకునేందుకు సంసిద్ధమయ్యారా? టికెట్ ఇస్తామని చివరలో భంగపరచడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి సత్తా చూపిస్తానంటున్న ఆ నేత ఎవరు? రాజకీయ చైతన్యం భారీగా కనిపించే ఆ జిల్లాపై రాజకీయ పార్టీలు ఎందుకు అంత కక్ష కట్టాయి? ఆ నేత నిర్వహించిన సభ ఎఫెక్ట్ పార్టీలపై పడనుందా? ఇప్పుడు అదే అక్కడ వాడి వేడి చర్చ. ఇంతకీ ఆ జిల్లా ఏంటి? ఆ నేత ఎవరు? రాజకీయాలకు పురిటిగెడ్డ అయిన నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం వాడివేడి రాజకీయం నడుస్తోంది. తొలి నుంచి రెడ్డి సామాజిక వర్గం హవా నెల్లూరు జిల్లాలో నడుస్తుంటుంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా రెడ్లే జిల్లాను శాసిస్తూ ఉంటారు. అయితే ఈ జిల్లాలో బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు కూడా ఎక్కువగానే ఉన్నారు. ముఖ్యంగా బీసీల్లో 73% ఓట్లు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్నాయి. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో బీసీ నినాదం భారీగా వినిపిస్తోంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో బీసీలకు ఓ నియోజకవర్గం కేటాయించాలంటూ రాజకీయ పార్టీలకు అల్టిమేటం జారీ చేస్తున్నాయి బీసీ వర్గాలు. ముఖ్యంగా కావలి నియోజకవర్గం చుట్టూనే రాజకీయమంతా నడుస్తోంది. ఇక్కడ టికెట్ ఆశించి భంగపడ్డ పసుపులేటి సుధాకర్ ఒక్కసారిగా భారీ బహిరంగ సభ నిర్వహించి రాజకీయ పార్టీలకు నిద్ర లేకుండా చేస్తున్నారు. కావలి నియోజకవర్గానికి చెందిన పసుపులేటి సుధాకర్ 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. ఆ తర్వాత బీజేపీలో చేరి రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు కలిగిన నేతగా ఎదిగారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ నుంచి సుధాకర్కు వచ్చిన పిలుపుతో బీజేపీ నుంచి పక్కకు వచ్చారు. కావలి నియోజకవర్గం టికెట్ని టీడీపీ నుంచి ఆశించారు. టీడీపీ అధిష్టానం సైతం పసుపులేటి వైపే మొగ్గు చూపింది. అయితే ఎన్నికలు సమీపిస్తున్న సమయాన ఒక్కసారిగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతను టీడీపీ ఇన్ఛార్జిగా ప్రకటించింది అధిష్టానం. గడిచిన 10 ఏళ్లుగా నియోజకవర్గంలో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో భారీ ఎత్తున మంచి పేరు తెచ్చుకున్న సుధాకర్కు సీటు వస్తుందని అందరూ ఊహించారు. కానీ ఒక్కసారిగా టీడీపీ నిర్ణయం తీసుకోవడంతో పసుపులేటి వర్గీయులు కొంత ఆవేదన చెందారు. సీన్ కట్ చేస్తే నెల్లూరు జిల్లాలో బీసీ నినాదం తెరపైకి బలంగా వచ్చింది. బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతకు టికెట్ ఎందుకు ఇవ్వట్లేదని బీసీ వర్గాలు గట్టిగా ప్రశ్నించాయి. ప్రధానంగా తెలుగుదేశం పార్టీలోని సీనియర్ నేతలు, బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తొలి నుంచి తెలుగుదేశం పార్టీని కాపాడుకుని వస్తున్న బీసీలకు ఈసారి అన్యాయం చేశారని ఆవేదన స్టార్ట్ అయింది. నెల్లూరు నగరంలో అన్ని రాజకీయ పార్టీల నేతలతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశాన్ని కూడా బీసీ నేతలు ఏర్పాటు చేశారు. ఇక కావలి నియోజకవర్గంలో పసుపులేటి సుధాకర్ కావలి కదిలింది పేరుతో బీసీ గర్జన నిర్వహించారు. భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ఈ సభ వేదికగా సుధాకర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీలో పుట్టినందుకే తనకు టికెట్ ఇవ్వలేదని, నియోజకవర్గంలో 70% పైగా ఉన్న బీసీలకు ఎందుకు టికెట్ ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు. పార్టీలు టికెట్ ఇస్తే తాను పోటీ చేయాలా, తన సామాజిక వర్గానికి చెందిన ఓట్లు వేస్తే గెలవనా అంటూ ప్రశ్నించిన సుధాకర్ తాను స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతున్నానంటూ ప్రకటించారు. దీంతో టీడీపీకి షాక్ తగిలింది. అటు సుధాకర్ వెంట నియోజకవర్గంలో ఎక్కువ శాతం టీడీపీకి చెందిన ఓటింగ్ ఉంది. మరోవైపు వైసీపీ ఓటింగ్ కూడా వ్యక్తిగతంగా సుధాకర్ పెంచుకున్నారు. గ్రామాన సామాజిక సేవా కార్యక్రమాలను విస్తృతంగా సొంత నిధులతో చేపట్టారు. లైట్ల దగ్గర నుంచి మంచినీటి సదుపాయం వరకు వివిధ అభివృద్ధి కార్యక్రమాలను పసుపులేటి చేయడంతో మత్స్యకార గ్రామాల్లో ఆయనకు మంచి పట్టు ఏర్పడింది. దీంతో స్వతంత్ర అభ్యర్థిగా పసుపులేటి సుధాకర్ పోటీ చేస్తే 2 పార్టీలకు తీరని నష్టమే వాటిల్లబోతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీంతో ఈ విషయం అటు టీడీపీ, ఇటు వైసీపీ అధిష్టానాల దృష్టికి వెళ్లాయి. 2 పార్టీలు బీసీ కార్డు గురించి ప్రత్యేకంగా చర్చిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా బీసీ నినాదంతో పసుపులేటి సుధాకర్ కీ రోల్గా మారారు. తెలుగుదేశం నుంచి పసుపులేటి సుధాకర్కు టికెట్ కేటాయిస్తే బీసీ ఓటర్లకు ఎలాంటి ఢోకా ఉండదనేది ఆ పార్టీలోని బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతలు చెబుతున్నమాట.
అటు వైసీపీ ఇప్పటికే బీసీ సామాజిక వర్గానికే చెందిన నేతలకు టికెట్లు ఇచ్చే ప్రయత్నంలో పడింది. కందుకూరు, కావలి నియోజకవర్గాల్లో బీసీ క్యాండిడేట్ను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. పసుపులేటి అంశాన్ని కూడా వైసీపీ పరిగణలోకి తీసుకుందట. కానీ పసుపులేటి మాత్రం ఒంటరి పోరు చేస్తానని పట్టుపట్టుకుని కూర్చున్నారట. బీసీల సత్తా ఏంటో రాజకీయ పార్టీలకు చూపిస్తానని గట్టిగానే చెబుతున్నారాయన. పసుపులేటి ఏర్పాటు చేసిన సభకు జనాలు ఎవరు వస్తారులే అంటూ టీడీపీ, వైసీపీకి చెందిన కొంతమంది నేతలు లైట్ తీసుకున్నారు. సీన్ కట్ చేస్తే భారీ ఎత్తున జనసందోహం వచ్చేసింది. దీన్ని చూడగానే రెండు పార్టీల నేతలు షాక్ అయ్యారు. తాను రెడ్లకు, కమ్మలకు వ్యతిరేకిని కానని, అగ్రవర్ణాల్లోనూ బడుగు బలహీన వర్గాల వారు ఉన్నారని, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, అగ్రవర్ణాల్లోని నిరుపేదలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఓ బీసీ సామాజిక వర్గానికి చెందిన తనకు ఉందన్నారు పసుపులేటి సుధాకర్. పసుపులేటి సుధాకర్ సభతో టీడీపీ ప్రస్తుతం ఇరుకున పడింది. కావలి నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వడంపై జిల్లా వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. దీంతో మరోసారి ఈ అంశాన్ని గురించి చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు కావలి టికెట్ గురించి ఆలోచిస్తున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఏదేమైనప్పటికీ జిల్లా రాజకీయాల్లో బీసీ నినాదం మారుమ్రోగుతోంది. పసుపులేటి సుధాకర్ సభతో రెండు పార్టీల్లోనూ వణుకు మొదలైందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మరి టీడీపీ, వైసీపీలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయో వేచి చూడాలి.